మహిళల్ని అత్యంత గౌరవప్రదంగా చూస్తారు. కానీ ఈ భారతదేశంలో పుట్టిన వ్యక్తిగా అని చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారి మాతృమూర్తిని గౌరవించలేకపోతే భరతమాతను ఇంకేం గౌరవిస్తాడు, భారత ప్రజలను ఇంకేం గౌరవిస్తాడు అనేటువంటి అనుమానాలు ఈరోజు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి అతనికి ఎంపీ పదవినే ఎక్కువ. అతను ఏదో ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాడేమో కానీ అతనికి ఎంపీ పదవే ఎక్కువ. ఇంతకుముందు మోదీ గారి ఇంటి పేరు పైన తిట్టి ఆ పదవి కూడా పోగొట్టుకున్నాడు. మళ్ళీ ఏదో కోర్టులో స్టే తెచ్చుకుని ఎంపీగా కొనసాగుతున్నాడు. రాబోయే రోజులలో ప్రధానమంత్రి కాదు కదా, ఎంపీగా కూడా గెలువలేనటువంటి హీనస్థితికి నీవు చేరుకోబోతున్నావు రాహుల్ గాంధీ. నీకు సిగ్గుండాలి. నీలో అసలు భారతదేశ రక్తమైన నీలో ఉండేదని అనుమానాలు వస్తున్నాయి మాకంతా కూడా. కాబట్టి ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకోకపోతే నిన్ను రోడ్లలోనే నడి బజార్లలోనే రాళ్ళతో కొట్టే పరిస్థితి ఈ దేశంలో నీకు సంభవిస్తుంది. జాగ్రత్తగా మసులుకో. మహిళల్ని గౌరవించేది ఫస్ట్ నేర్చుకో, దేశ ప్రజలని గౌరవించేది నేర్చుకో, లేకపోతే నీకు ఎంపీ పదవి కూడా రాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాబోయే రోజులలో నీ నోరు భద్రం పెట్టుకోకపోతే నిన్ను బజార్లో తిరిగినివ్వడం కూడా కష్టమే. నీకేదో నీవు ప్రధానమంత్రి కుటుంబ సభ్యుడు అని ఎస్పీజీ ప్రొటెక్షన్లో తిరుగుతున్నావేమో కానీ ఆ ఎస్పీజీ ప్రొటెక్షన్ వదిలిపెట్టి బయటకు వస్తే నువ్వు రోడ్లో కూడా తిరగలేవని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం.